కరీంనగర్ జిల్లా చేగుర్తి గ్రామంలో జిల్లా పశు సంక్షేమ శాఖ అధికారి లింగారెడ్డి ఆధ్వర్యంలో నట్టల నివారణ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పశు సంక్షేమ శాఖ అధికారి లింగారెడ్డి మాట్లాడుతూ గొర్రెలకు మేకలకు నట్టల నివారణ మందును ఎలా వాడాలి, వాటి లాభాల గురించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. అనంతరం వారిని గ్రామ సర్పంచ్ బాసవేని సరోజన మల్లేశం యాదవ్ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, అధికారులు, పశు వైద్యాధికారులు, ఉప సర్పంచ్ గాలిపల్లి రవీందర్, మాజీ సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. గొర్రెలు మేకలలో ఉచిత నట్టల నివారణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చేగుర్తి గ్రామానికి వచ్చి మా పశు వైద్య సిబ్బంది, మేము డాక్టర్స్ జ్యోత్స్న, డాక్టర్ రామకృష్ణ, మా పశు వైద్య సిబ్బంది, సర్పంచ్ గారి ఆధ్వర్యంలో సరోజన మల్లేశ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నట్టల నివారణ చేపట్టడం జరిగింది. సో ఈరోజు విడతల వారి 25 పశు వైద్యశాలలు ఉన్నాయి, 37 సబ్ సెంటర్స్ ఉన్నాయి. సో మొత్తం వీటి ఆధ్వర్యంలో అన్ని టీమ్స్ ఫామ్ చేసి ప్రతి మండలంలో, ప్రతి విలేజ్లో నట్టల నివారణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మన కరీంనగర్ జిల్లాలో 5,20,000 పైచీలకు గొర్రెలు మేకలు ఉన్నాయి. వీటన్నిటికీ ఉచిత నట్టల నివారణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. గతం నుంచి చాలా రోజులైందండి, ఒక మోర్ దాన్ 3-4 ఇయర్స్ అయింది నట్టల నివారణ కార్యక్రమం చేపట్టక. ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో, మరి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రైతులు అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు. రైతులు ఎప్పుడెప్పుడా అని అడుగుతున్నారు. నేను మోర్ దాన్ 4-5 మంత్స్ నుంచి అడుగుతున్నారు, ఎప్పుడు నట్ల మందు పెడతారు, మాకు రాలేదని పత్రికలలో కానీ అక్కడ కానీ ప్రెస్లలో కానీ చెప్పడం జరుగుతున్నది. సో ఇది చేపట్టడం జరిగింది. దీనివల్ల రైతులకు గొర్రెలలో, మేకలలో మరణాలు తగ్గుతాయి, ప్లస్ మరియు వెయిట్ కూడా పెరుగుతుంది. వారికి తెలియకపోవచ్చు, నట్టల నివారణ కార్యక్రమం వల్ల ప్రతి గొర్రె మేక 2 కిలోల బరువు పెరుగుతుంది. అంటే 2 కిలోలు అంటే మనం ఈరోజు దాన్ని మటన్లోకి కన్వర్ట్ చేసుకుంటే 800 రూపాయల ఆదాయం వస్తుంది ఒక రైతుకు, ఒక మేక గొర్రె ద్వారా. సో అట్లా ఆయనకు ఒక 40 ఉన్నాయంటే కొన్ని వేలలో ఆదాయం ఉంటుంది. సో ఇది అందరు సద్వినియోగం చేసుకుని అందరికీ తెలిసి ఇది. సో ఇంతకుముందు ప్రభుత్వం లేనప్పుడు వారు కొనుక్కొని వచ్చి వారికి ఏది మెడికల్ షాప్కి వెళ్ళి వారు అడిగింది కొనుక్కొని వచ్చి పెట్టేవాళ్ళు. దానివల్ల ఏమేమి నట్టలు ఉంటాయి, ఎలా పెట్టాలనే వాళ్ళకి తెలియక కొంత ఆర్థిక ఇబ్బందులు అయ్యేది. సో దాన్ని వాడిన ఫలితం లేకుండా పోయేది. ఇప్పుడు మేము పేడ పరీక్ష చేసి, పేడ పరీక్ష ద్వారా ఏమేమి నట్టలు ఉన్నాయని ముందు తెలుసుకొని వాటి ద్వారా ఈ నట్టల మందులు కొని సప్లై చేయడం జరుగుతున్నది. ప్రతి గ్రామం యొక్క పారాసైటిక్ ప్రొఫైల్ అంటాం, దాని ద్వారా చూసి ప్రతి గ్రామానికి ఏది అవసరం అనేది ముందుగా నిర్ణయించి తేవడం జరిగింది. ఈరోజు ఇక్కడ 2 రకాల మందులు పెడుతున్నాము. పెద్దవాటికి జలుగలు, పొట్ట జలుగల మందు, చిన్నపిల్లలకు టేప్ వామ్స్ అంటాము, బద్దె పురుగులు అంటాము, వాటికి సంబంధించిన నట్టల నివారణ మందు పెట్టడం జరుగుతుంది. కనుక దీనివల్ల మంచి లాభాలు ఉంటాయి. సో దాంతోపాటు మల్లేశ్ యాదవ్ మా నగనూరు రమ్మని అడగగానే ఈరోజు ప్రోగ్రాం పెట్టుకొని నగనూరు వస్తుంది, చేగుర్తి రావడం జరిగింది. సో వారు కూడా నూతనంగా ఎన్నికైన సరోజన మల్లేశ్ యాదవ్ సర్పంచ్ గారికి అభినందన తెలుపుతూ, సో ఇట్లాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సర్పంచ్ సరోజన గారికి మరియు మా పశువైద్య సిబ్బందికి, గ్రామస్తులందరికీ నా నమస్కారములు. అంటే గొర్రెలు ఏదైతే ఇప్పుడు నట్టల నివారణ అన్నారు కదా, ఏదైతే గొర్రెల పెంపకందారులు ఎన్ని రోజులకు ఒక్కసారి అవి చేయించాలి? 3 నెలలకు ఒకసారి చేయించాలండి. సో అట్లా చేయించని పక్షం లోపల పేడ పరీక్ష మా దగ్గర తీసుకొచ్చిన పేడ పరీక్ష చేసి ఏం మందులు కావాలంటే మేము హాస్పిటల్లో ఉన్నాయి సరఫరా చేస్తాం, లేనివి రాసిస్తాం. కానీ ఇది ప్రభుత్వం చేపట్టింది కనుక నేను అనుకుంటున్నాను ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రభుత్వం చేపడతానని అనుకుంటున్నాను. కనుక రైతులు ఆ మెడికల్ షాపులకు వెళ్ళి కొనుక్కొని ఆర్థికంగా నష్టపోవాల్సిన అవసరం లేదని మీ ద్వారా సూచిస్తున్నాను నేను. అంటే ఇందులో ఏదైతే ఒక గొర్రె అట్లా ఇబ్బంది అయింది అని ఎట్లా తెలుసుకుంటారు, దానికి నట్టలు ఉన్నాయని? దీనిలో చాలా లక్షణాలు ఉంటాయండి. గొర్రె బక్క పడుతుంది, పొట్ట ఉబ్బుతుంది, దవడ కింద నీళ్ళు వస్తాయి, విరేచనాలు అవుతాయి. సో ఆ విరేచనాలు 2 రకాలు ఉంటాయి. నట్టలు ఉన్న విరేచనాలు రైతులకు తెలుసు. సో దాని ద్వారా రైతులు తెలుసుకుంటారు, బరువు పెరగదు లక్షణాలను బట్టి. నా పేరు డాక్టర్ లింగారెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి అండి. మొట్టమొదటగా మా చేగుర్తి గ్రామానికి జిల్లా పశువైద్య శాఖ అధికారి లింగారెడ్డి సార్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మా సతీమణి గ్రామ సర్పంచ్గా కావడం జరిగింది. అట్లాగే నేను నూతనంగా
ఈ గొర్రెల పెంపకదారుల సహకార సంఘానికి అడక్ కమిటీ చైర్మన్గా కావడం జరిగింది. కాబట్టి దీనికి నేను గర్వకారణంగా చెప్పుకుంటున్నా సారచనకు. రెండవది, ఈరోజు ఈ నట్ల నివారణ మందు రావడానికి కూడా ముఖ్యంగా వచ్చి చాలా రోజులు అవుతుంది మన రాష్ట్రంలో. వచ్చినప్పటికి కూడా దీన్ని ప్రత్యేకంగా పొన్నప్రభ గారికి కలవగానే, మంత్రి గారికి కలవగానే దీన్ని వెంటనే స్పందించి రాష్ట్రంలో దీనికి సంబంధించిన మంత్రి గారితో మాతో మాట్లాడి దీన్ని వెంటనే విడుదల చేసేందుకు ఈ సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నా. అట్లాగే ఈరోజు ఈ నట్ల మందు ఇచ్చినాకనే ఒక వారం లోపు బలం టానిక్ ఇవ్వాలి. ఆ బలం టానిక్ కూడా గవర్నమెంట్ ఇస్తలేదు. కానీ పక్క గవర్నమెంట్ ఆ టానిక్ ఇస్తే, ఈ నట్ల మందు ఇచ్చినాకనే ఆ మందు ఇస్తే ఆ గొర్రెలకు బాగా బలం చేకూరి కొంచెం ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి దయచేసి ఈ సభాముఖంగా మేము గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే, లింగారెడ్డి సార్ కూడా దీన్ని రిప్రజెంట్ చేయాల్సిందిగా గవర్నమెంట్కు. ఎందుకంటే ఇది రిక్వెస్ట్ ఏంటంటే, ఇది నట్ల మందుతో పాటుగా ఈ మందు ఇస్తే కూడా మనకు లాభం అవుతుంది. కాబట్టి తప్పకుండా దీన్ని సార్ని మొట్టమొదటిగా రాష్ట్రంలో రిప్రజెంట్ చేయాల్సిందిగా కోరుకుంటూ, అట్లాగే మంత్రి గారిని కూడా ఈ సభాముఖంగా కోరుతున్నాను. మళ్ళీ ఈ ముందర కూడా రావడానికి వాళ్ళు శ్రద్ధ తీసుకుంటారని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు భాషవేని మల్లేశం యాదవ్. నేను గొర్రెల పెంపకదారుల సహకారంగా అడక్ కమిటీ చైర్మన్గా కావడం జరిగింది. చేగుర్తి గ్రామ సర్పంచ్ కూడా మా సతీమణి సరోజన. రవీందర్, నేను చేగుర్తి ఉప సర్పంచ్ని. ఈ మా గ్రామానికి జేడీఏ గారు రావడం మాకు ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే పాడి పరిశ్రమ సంబంధించిన ఈ రైతులకు ఈ నట్టల మందు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మేము సార్ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, తర్వాత వాటిక శ్రీహరి గారికి, వారిద్దరికీ తెలియజెప్పడం అనేది మా మల్లేశం యాదవ్ గారు తెలియజెప్పినాడు. అందుకు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల లేట్ అయిపోయింది. దానికి వీరు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ మన గ్రామానికే కాకుండా మన రాష్ట్రానికి కూడా ఇది మేలు జరిగే విషయం. కాబట్టి ముఖ్యంగా నా తరఫున మా సరోజన మల్లయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రజలందరికీ, తర్వాత గ్రామస్తులందరికీ, అన్ని రకాల కులాలకు అతీతంగా వచ్చిన ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాను.